ఈరోజు మనతో పాటు జెమ్స్ ఉన్నారనమాట. ఇప్పుడు కూడా మర్చిపోలేరు ఎవరు కూడా. అన్ని సినిమాలో చిరంజీవి గారు మమ్మల్ని జెమ్స్ అని పిలుస్తారు. అవును. చాలా గ్యాప్ వచ్చింది కదా వెంకట్ గారు. 2019 నుంచి నేను వర్క్ చేస్తున్నాను. ఇచ్చటి వాహనం నిలుపురాజు సుశాంత్ తో చేశాను. మీనాక్షి చౌదరి ఆ సినిమాతోనే ఆమె హీరోయిన్ అయింది, కానీ మా ఇద్దరికి మాతోటి జై బాలయ్య అని సూపర్ అసలు జై బాలయ్య అని మాతో ఒక సీన్ ఉంటుంది. వీళ్ళకి ఒక ఆటో ఉంటుంది సినిమాలో. ఆ ఆటో మీద కళ్యాణ్ అన్న ఫోటో, ఒక పక్కన బాలయ్య బాబు గారి ఫోటో. బాలయ్య బాబు గారి ఫోటో. ఒక అన్యాయం జరిగినప్పుడు దాన్ని హరించేవాడు. సో దాన్ని డిస్ట్రాయర్ అనేది సినిమాలో చూసి తెలుసుకోవాలి. టైటిల్ విషయంలో ఈ మధ్య చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ మేము కూడా చేస్తున్నారు ఫేస్ కదా. చేస్తాం. వచ్చింది కదా. తప్పకుండా మరి సెన్సర్ బోర్డ్ చెప్పినప్పుడు చేయాలి కదా. ఒక క్యారెక్టర్కి అట్లా శివుడు ఎట్లా ఒక యూత్ని కాపాడుతాడు, ఒక అంటే దేవుడు మనకి కాపాడుతాడు, ఆ దేవుడి రూపంలో ఈ పోలీస్ ఆఫీసర్ లాగా హీరోగా రీఎంట్రీ ఇవ్వడం అనేది ఒకటైతే, ఈ సినిమా కోసం మీరు ప్రొడ్యూసర్గా కూడా మారారు. అంటే కొత్త వాళ్ళు అవటం వల్ల, కొన్ని వాళ్ళకి తెలియకపోవటం వల్ల మాకు చాలా కష్టమయ్యేది. అంటే ఆయన ఒక్క ఎక్స్ప్రెషన్తో మాకే నవ్వు వచ్చేసేది. ఇందులో యాక్షన్, కామెడీ, ఫ్రెండ్షిప్ వాల్యూస్, రిలేషన్షిప్, లవ్, విలనిజము, చీటింగ్. సో మాకే అంటే అక్కడ నిజంగా సీన్ యాక్ట్ చేస్తున్నామని తెలిసిన మాకే అంత నవ్వు వచ్చింది. అంటే జనాలకి ఇంకా బయట స్క్రీన్ మీద చూసే వాళ్ళకి ఇంకా చాలా చాలా కడుపు పని అవుతారు. సినిమా అనేది విజువల్ మీడియం. ఇప్పుడు నేను రీసెంట్గా కళ్యాణంతో ఓజీ సినిమా చేశాను. ఒక్క స్టార్టింగ్ సీనే నేను చేసింది. ఫైనల్ వర్జన్లో ఉంది అది ఒక సీనే, బట్ అందరికీ మీరు చాలా బాగా చేశారు, చాలా బాగుందని గుర్తుంటుంది. సో మీలో వర్త్ ఉంటే మీకు ఒక 40-30 సీన్లు అక్కర్లా. మీకు ఒక్క సీన్ ఉన్నా సరే మీరు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సినిమా. హాయ్ హలో, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీరాని. ఈరోజు మనతో పాటు జెమ్స్ ఉన్నారనమాట. ఈ జెమ్స్ అందరూ కలిసి హరుడు మూవీని ఈ May 15th మన ముందుకు తీసుకొస్తున్నారు. సో ఆ మూవీ విశేషాలు ఏంటి, ఇందులో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్. సో జెమ్స్ అని ఇంట్రడక్షన్ చేశాను, మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఎప్పుడు కూడా మర్చిపోలేరు ఎవరు కూడా. అన్ని సినిమాలో చిరంజీవి గారు మమ్మల్ని జెమ్స్ అని పిలుస్తారు. కానీ చాలా గ్యాప్ వచ్చింది కదా వెంకట్ గారు. సో గ్యాప్ చాలా అంటారా. 2019 నుంచి నేను వర్క్ చేస్తున్నాను. వెబ్ సిరీస్లో అవి చేశాను. అంటే థియేటర్లో కమర్షియల్ హిట్ పడలా. లాస్ట్ 5 yearsలో ఇచ్చటి వాహనం నిలుపురాజు సుశాంత్తో చేశాను. సినిమా మీనాక్షి చౌదరి ఆ సినిమాతోనే ఆమె హీరోయిన్ అయింది, కానీ మా ఇద్దరికి హీరోయిన్స్ బికమ్ మోర్ పాపులర్. హీరో ఆర్ ముझे कुछ అడ్వాంటేజ్ नहीं हुआ. ఇండైరెక్ట్ గా సిగ్నల్ ఇస్తున్నారు మీరు కూడా పాపులర్ అవుతారు హరుడుతో అని. యా డెఫినెట్లీ, బికాజ్ నతాషా ఇస్ మిస్ ఇండియా అండ్ షీ ఇస్ అ వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఎస్, బట్ నటాషానే ఈ రోల్ కి, కాప్ రోల్ కి, కాప్ రోల్ కాదు, తన రోల్ కాప్ కాదు, కాప్ ఎన్కౌంటర్ స్పెషల్. నేను మీరు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, మీ నా వైఫ్ roll. తను. ఓకే, తన పాట ఎలా ఉండబోతుంది ఇందులో? Yes. I am playing his wife character on screen. So we both are madly in love with each other. Then something happens. Then he's a different person, and that's how the story gets started. హ్యాండ్లింగ్ ద పోలీస్ హస్బెండ్ ఈస్ దట్ ఈజీ థింగ్? Chala tough. అంటే ఈ విషయంలో హోమ్ మినిస్టర్ ఇస్ ఆల్వేస్ హోమ్ మినిస్టర్. Yeah. Correct. పోలీస్ ఇంట్లో బయట, కానీ ఇంట్లో నో Yes, పోలీస్. home no police. ఓకే. సాంగ్ Yeah, we shot one song also in Goa. ఓకే, One romantic గోవా song. సాంగ్ విన్, అది Yeah. చాలా స్పెషల్ గా షూట్ చేయడం జరిగిందని చెప్పారు. Yeah. వై, ఎందుకని? రొమాంటిక్, మంచి రొమాంటిక్ సాంగ్. అంటే నా పాత ఆడియన్స్ కొన్ని మెసేజ్ చేస్తూ ఉంటారు, మంచి లవ్ స్టోరీలో చూడాలి. లవ్ స్టోరీ అయితే కాదండి ఇది, బట్ దీంట్లో మా ఇద్దరిది ఒక చిన్న పార్ట్. బాంబే ఎపిసోడ్ అని ఉంటుంది దీంట్లో. అంటే ఆ ఎపిసోడ్ మొత్తం బాంబేలో షూటింగ్ చేసాం. ఆ పాటలోనే గోవాలో, బాంబేకి మ్యాచింగ్గా సాంగ్ గోవాలో షూట్ చేసాం. ఓకే. సో సినిమా మొత్తం లవ్ స్టోరీ కాదు, కానీ ఆ పాట వరకు మిమ్మల్ని సాటిస్ఫాక్షన్ చేయడానికి ట్రై చేస్తానని వెంకట్ గారు ఫ్యాన్స్ కి ఆ ఫ్లేవర్ తీసుకొస్తున్నారు ఈ సాంగ్ తో. నచ్చలేదా మీకు? మరి యూత్ కి అట్రాక్టివ్ గా ఉండాలంటే ఏదో ఒక ఎలిమెంట్ ఉండాలి కాబట్టి, సో కమర్షియల్ అన్నీ ఉండాలి కాబట్టి అది ఉంటుంది. బట్ వెంకట్ గారు ఆల్రెడీ కొన్ని జోనర్లు చూసేసి ఉన్నాము. బట్ ఈ యాక్షన్ జోనర్, అందులోనూ ఐపీఎస్గా రాబోతున్నారు. సో చాలా కేర్ తీసుకోవాలి ఆ రోల్కి. సో వెంకట్ గారిని ఎలా చూపించబోతున్నారు? అదే చెప్పే కదా, మీరు అందరూ జనరల్గా అన్న లవర్ బాయ్ చూస్తారు. నాకు లవర్ బాయ్ సంజయ్ దత్ కనిపించాడు.
లైక్ బాలీవుడ్ హీరో సంజయ్ దత్, నీకు బాలీవుడ్ మూవీస్ బాగా చూస్తుంటా, లైక్ సాజన్ అన్న సంజయ్ దత్ గెటప్ ఉంటుంది మంచిగా ఫేస్ అన్న, లైక్ బాలీవుడ్ హీరో లాగా అనిపిస్తారు. మన తెలుగు హీరోస్ ఉంటారు బాగుంటారు, కానీ అన్న అప్పట్లోనే ట్రెండింగ్ హెయిర్ స్ట్రీట్స్ కంప్లీట్ అవుట్ ఆఫ్ బాక్స్గా చూసారు. నాకు మంచిగా అనిపించింది. నేను డెబ్యూ డైరెక్టర్ అయితే నాకు ఫస్ట్ పెద్ద హీరో అవకాశం అడిగాను టూ ఫ్రాంక్. సో అన్న రేంజ్కి నేను రీచ్ అవ్వగలను. ఫస్ట్ నేను హీరో అనుకున్నప్పుడు అన్న దగ్గరికి వెళ్ళిపోయా, అన్న నేను హీరో చేస్తే మీతో చేసుకుంటాను. సో మా ప్రొడ్యూసర్ సెట్ అయిన తర్వాత ఫస్ట్ అన్న ఇది వద్దు, ఈ జోనర్ వద్దు, మనం సాఫ్ట్ జోనర్ వద్దు, అవుట్ ఆఫ్ బాల్ కమర్షియల్ సినిమా చేద్దాం. బేసికల్గా నేను కమర్షియల్ నాకు ఇష్టం ఎక్కువ. సో అన్నని కమర్షియల్ పాయింట్ ఆఫ్ ఆలోచించి ఆ స్లాట్ రాసుకోవడం జరిగింది. ఆయన టార్గెట్ ఏంటో తెలుసా మీకు? ఇట్లా కమర్షియల్ సినిమా తీసి ఒక హిట్ కొట్టేసి నెక్స్ట్ ఆయన బాలయ్య బాబు గారి వీరాభిమాని, బాలయ్య బాబు గారితో చేయాలని ఆయనకి హిట్ ఇచ్చి వెళ్తే కొంచెం వాల్యూ ఇస్తారు కదా, అందుకని ఆయన టార్గెట్ లైఫ్ అంబిషన్ ఏంటంటే బాలయ్య బాబు గారితో సినిమా చేయాలి. చేస్తే ఎలాంటి రోల్ చేస్తారు బాలయ్య బాబు గారితో? అసలు మీరు బాలయ్య బాబు గారి నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అంతకు మించి ఇస్తారు, ఇంకా మించి. ఎందుకంటే ఇతను రైటింగ్ బాగా ఉంటుంది. ఈ సినిమా కూడా కథ చాలా మంచి కథ, రియల్ ఇన్సిడెంట్స్ ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో కలిపి ఒక మంచి కథని రుబ్బి ఒక మసాలా ఎంటర్టైన్మెంట్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఇచ్చాడు. మీరు మా సీన్లో ఒక సీన్లో లేదన్న, ఆ సీన్లో మాతోటి జై బాలయ్య అని సూపర్ అసలు స్టిక్కర్ జై బాలయ్య అని మాతోటి ఒక సీన్ ఉంటుంది. వీళ్ళకి ఒక ఆటో ఉంటుంది సినిమాలో, ఆ ఆటో మీద కళ్యాణ్ అన్న ఫోటో, ఒక పక్కన బాలయ్య బాబు గారి ఫోటో. బాలయ్య బాబు గారి ఫోటో. ఆటో వెనకాల కొటేషన్స్ కూడా ఇప్పుడు చాలా ఫేమస్ అవుతున్నాయి. ఇష్టం నాకు. మాస్ లో నరసింహారాయుడు, బాలయ్య బాబు గారు అది వేరే కదా ఫ్లేవర్. మరి ఆటోకి ఏమైనా కొటేషన్స్ రాసారా? కొటేషన్స్ రాలే కానీ బట్ స్టిక్కర్స్ లైక్ సింహం లాగా బాలయ్య బాబు గారికి వచ్చి డైరెక్ట్ గా జై బాలయ్య అని. బట్ అంటే నిజంగా వైబ్ మాలో ఆయన ఫ్యానిజం కూడా మాలో చెప్పేసి అట్లా చాలా బాగా చేయించారు అది. ఈ హరుడుకి కింద ట్యాగ్ లైన్ కూడా ది డిస్ట్రాయర్ అని పెట్టారు. సో హూ ఇస్ ద డిస్ట్రాయర్? ఇప్పుడు మనకి ఏ స్టోరీ అయినా ఎండ్ ఆఫ్ ది డే శివుడు, హరుడు మీన్స్ శివుడు. శివుడు అంటే మీకు తెలియదు ఏమో, ఒక అన్యాయం జరిగినప్పుడు దాన్ని హరించేవాడు. సో ద డిస్ట్రాయర్ అనేది మీరు సినిమాలో చూసి తెలుసుకోవాలి. అంటే స్టోరీ రివ్యూ అయిపోతుంది, అంటే చెప్పేస్తే మీకు స్టోరీ మొత్తం అయిపోతుంది. మీకు పోస్టర్ చూసి ఆల్మోస్ట్ అన్ని చెప్పేస్తున్నారు, అదొకటి చెప్తే ఇంకా సినిమా మొత్తం తెలిసిపోతుంది మీకు. హరుడు అంటేనే శివుడు ఆ జోనర్ కింద ఆ టైటిల్ అలా పెట్టారు. బట్ సినిమా వచ్చేటప్పటికి అన్ని కూడా కొంచెం కన్ఫ్యూజన్. మీకు చాలా మంది అడిగారు, హరుడు అంటే దేవుడి సినిమా కాదు. అంటే నాకు ఇప్పుడు మనకి జనరల్ ఆడియన్స్ లో పోలీసు వాళ్ళు ఎలా ఉంటారు, మనకి అన్యాయం చేస్తే దగ్గరికి వెళ్తాం, శివుడి దగ్గరికి వెళ్ళాం కదా, పోలీస్ స్టేషన్కి వెళ్తాం. పోలీసు ఎవరొక రూపంలో ఆ అన్యాయానికి న్యాయం జరుగుతుంది పోలీసు వాళ్ళ రూపంలో. సో పోలీసు వాళ్ళు అంటే లైక్ మంచి వాళ్ళు, గుడ్డోళ్ళు, చెడ్డోళ్ళు, అలా గురించి చెడ్డోళ్ళ గురించి మాట్లాడలేదు. మంచి వ్యక్తి ఎవరైతే అలా ఉంటారో అతను నిజంగా దేవుడి రూపంలో హెల్ప్ చేసే క్యారెక్టర్ కాబట్టి శివుడి పేరు పెట్టుకున్న హరుడు. అంటే సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు శంకర్, డీసీపీ శంకర్, ఎన్కౌంటర్ అట్లాంటి వచ్చినాయి. సో కొంచెం కొత్తగా ఉన్న శివుడిని కొత్తగా శంకర్ అన్న కూడా శివుడికి ఇంకో పేరే, శంకర, హరహర, ఓల శంకర. శంకర్ పేరు కూడా శివుడికి ఇంకో పేరే, ఆ టైటిలే హరుడు. అర్థమైంది. బట్ టైటిల్ విషయంలో ఈ మధ్య చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారు. వచ్చింది మాది ఓం హరుడు. శివుని ఏకవచనంతో పిలవకూడదని ఓం పెట్టుకున్నాం ముందు, ఓం కట్ చేసి హరుడు ఇచ్చారు మాకు కూడా. ఓకే. బట్ ఆ స్టోరీకి టైటిల్ కి ఏమి వాళ్ళు అబ్జెక్షన్ పెట్టలేదా? పెట్టారు అబ్జెక్షన్. టైటిల్ కి ఓం తీసేయమన్నారు, ఓం హరుడు మా టైటిల్, ఓం తీసేయమన్నారు. సో తప్పకుండా మరి సెన్సార్ బోర్డ్ చెప్పినప్పుడు చేయాలి కదా, చేంజెస్ అలా అనిపించినప్పుడు కొంచెం అంటే ఒక టైటిల్ కి ఏం లేదంటే మాకు ఇప్పుడు మనది భక్తి సినిమా, మైథలాజికల్ సినిమా కాదు. ఒక క్యారెక్టర్ కి అట్లా శివుడు ఎట్లా ఒక యూత్ ని కాపాడుతాడు, ఒక అంటే దేవుడు మనకి కాపాడుతాడు, ఆ దేవుడి రూపంలో ఈ పోలీస్ ఆఫీసర్ లాగా ఏంటనేది మా కథ. అగ్రెసివ్ అగ్రెసివ్ గా చూపించబోతున్నారు అయితే వెంకట్ గారిని. అవునండి. ఈ రిఫరెన్సెస్ కోసం ఏదైనా చూసారా క్యారెక్టర్స్? సో ఇలా ఉండాలని ఆయన ఏమైనా చెప్పారా? అసలు మీకు ఎక్కువ టైం ఇచ్చేవాడు కదా సెట్ లో, అంటే నో ప్రిపరేషన్. అంటే చాలా మంది తెలియాలి ఇది. అంటే అన్న సీనియర్ యాక్టర్ కదా, అంటే బుక్ పేపర్ తీసుకొని ఆ బ్యాచ్ కాదు, 2 టైమ్స్ చూస్తాడు. చాలా మంది తెలియక చాలా మంది అన్నదే మాస్ స్టోరీస్ రాసుకోవట్లేదు. మేము చెప్పాలి మీ అందరికి, అన్నలో ఊర మాస్ ఉన్నాడు,
ముంబైలో నేను చూసినా అంటే నేనే వాసానికి ఫీల్ అవుతాను, నాకన్నా ఊర వాస అన్న. అది రియల్గా ఉంది. బయట కెమెరా మీ పాయింట్ ఆఫ్ కెమెరా చాలా చెప్పాలి, ఊర మాస్ అన్నలో ఉన్నారు. అది రాసుకోలేదు, రావట్లేదు ఎవరికి. రాసుకుంటే ఫుల్ మీల్స్ అంటారు, బిర్యానీ కన్నా ఎక్కువ. యాక్చువల్లీ ఇంకో వాడు అన్న మాస్ కాదు, పవర్ఫుల్. ఇప్పుడు అంటే ఇన్స్పిరేషన్ అంటే ఇది ఒక కాప్ స్టోరీ కాదు, ఒక పోలీస్ స్టోరీ కాదు ఇది. బట్ ఆ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ బాంబేలో దయా నాయక్ గారు అని ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, ఒక 76 ఎన్కౌంటర్ చేశారు. ఆయన రిఫరెన్స్ నాకు చెప్పాడు డైరెక్టర్. అట్లా అందుకనే నా ఫ్లాష్ బ్యాక్ కూడా అది బాంబేలో జరిగింది. అది నిజం కాదు అది, బట్ సినిమాటిక్ గా ఒక రిఫరెన్స్. క్యారెక్టర్ నిజంగా షూట్ మొబైల్ చేసాం, మొత్తం షూట్ బాంబేలో. అంటే మా సైజ్ సినిమాకి బాంబేలో షూటింగ్ అంటే చాలా ఎక్స్పెన్సివ్. అవును. కానీ మేము స్టోరీ బాగా రావాలి, కొత్త డెబ్యూ డైరెక్టర్ స్క్రీన్ మీద బాగా కనపడాలని ఏ మాత్రం క్వాలిటీ తగ్గకుండా ముంబై నాకు తెలుసు. సెల్ఫిష్ గా రాసుకున్నా అంటే లొకేషన్స్ దొరుకుతాయి అక్కడ, హెల్ప్ చేశారు ఆ విషయంలో గట్టిగా. ఆ విషయంలో మాత్రం అంటే ఏ పెద్ద సినిమాలో జనరల్లీ బాంబేలో గేట్వే ఆఫ్ ఇండియా అండ్ నార్మన్ పాయింట్ అక్కడే షూట్ చేస్తారు. నేను వెళ్ళి పరిగెత్తిచ్చి బాంబే మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి దాకా 22 లొకేషన్స్. మేము యాక్చువల్గా మాకు కూర్చునే టైం కూడా లేదు. ఆ ట్రాఫిక్ లో క్రౌడ్ కి అది చాలా కష్టం కదా. అదే మరి షూటింగ్ అంటే మరి అయ్యే మేనేజ్మెంట్ క్రౌడ్ ఒకటే కాదు, అదే టైంలో ఎలక్షన్స్ అవుతున్నాయి అండ్ పర్మిషన్స్. ముంబైలో పర్మిషన్స్ రావాలంటే చాలా కష్టము. అందులో ఇప్పుడు అన్న విత్ గన్, సో అక్కడ ఒక లొకేషన్ లో షూట్ చేయాలంటే ఇక్కడ పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి, వెనకాల సీ ఉంటుంది, మళ్ళీ నేవీ వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. 2 డిఫరెంట్ లొకేషన్స్. అప్పుడు ఎటు నుంచి వచ్చారు అన్న ఎంట్రీ కూడా అక్కడ తీసుకున్నాం విత్ గన్. అక్కడ మాకు భయం వేసింది, నావీ పర్మిషన్స్ కూడా అలాంటి అంత రష్ ఉన్న టైంలో కూడా అన్న తెప్పించారు పర్మిషన్. అందుకని ఆ సాంగ్ అయితే అక్కడ చేయగలిగిన మా ఇద్దరిది రొమాంటిక్ సాంగ్ ఉంటుంది. అది బాంబేలో చేయటం కష్టం అని చెప్పేసి, అండ్ బాంబేలో బీచెస్ అంత నీట్ గా ఉండవు. సో మంచి నీట్ బీచ్ కావాలని చెప్పి మళ్ళీ యూనిట్ మొత్తం తీసుకొని మళ్ళీ గోవా వెళ్ళాం ఒక్క సాంగ్ షూట్ చేయడానికి. సో అది మా ఇద్దరి మధ్యన చేసిన సాంగ్, అండ్ అది కూడా చాలా బాగా వచ్చింది సాంగ్స్. అండ్ ఇక్కడ హైదరాబాద్ ఈ సాంగ్ అని వాళ్ళ ఇంట్రొడక్షన్ సాంగ్, అది మంచి మాస్ బీట్ సాంగ్. అది తీన్మార్ సాంగ్. వినాయక చవితి బోనాలకి మొన్న బాగా ఫేమస్ అయింది హైదరాబాద్ ఈ సాంగ్. ఒకటి పుకాపురం అని ఉంది, అండ్ అన్న వాళ్ళ 2 సాంగ్స్ ఉన్నాయి, అండ్ ఇంకొక సాంగ్ మాస్ కోర్ ఒకటి ఉంది, తెల్లార్లు అని ఇప్పుడు రీసెంట్ ట్రెండింగ్. అది సలోని స్పెషల్ సాంగ్ చేసింది. ఓకే. అండ్ హీరోగా రీఎంట్రీ ఇవ్వడం అనేది ఒకటైతే, ఈ సినిమా కోసం మీరు ప్రొడ్యూసర్గా కూడా మారారు. అసలు ఎందుకు అంటే అనిపించింది? స్టార్ట్ చేసిన ప్రొడ్యూసర్లు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మంచోళ్ళు. వాళ్ళు అంటే కొత్త వాళ్ళు అవటం వల్ల, కొన్ని వాళ్ళకి తెలియకపోవటం వల్ల ఇంకా మేమందరం రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని సినిమాని పూర్తి చేసి రిలీజ్కి తీసుకొచ్చాం అనమాట. ఇంకా అందరం ప్రొడ్యూసర్లు. రవి గారు, మీరు చాలా సినిమాలు చేశారు మీరు కూడా, బట్ హరుడుతో మీ ఎక్స్పీరియన్స్? సో బేసికల్గా హరుడు అంటే నేను ఇన్ని ఇయర్స్ కష్టం తర్వాత హరుడు తోటి నాకు ఒక మంచి గుర్తింపు, జనాలలో ఒక మంచి గుర్తింపు వస్తుందని ఒక కాన్ఫిడెన్స్. ఎందుకంటే స్టోరీ చాలా బాగా రాశారు డైరెక్టర్ గారు, మంచి ఆప్షన్ ఇచ్చారు నాకు. అండ్ ఈ మూవీలో వెంకట్ అన్నది రీఎంట్రీ యాజ్ అ మాస్ పవర్ఫుల్ కన్నా కూడా. సో హీ టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఆ కేర్ అనేది నాకు కూడా యాడెడ్ అడ్వాంటేజ్. సో ఆయన రీలాంచ్ కాబట్టి ఆయన తీసుకునే ప్రతి కేర్ నాకు కూడా. ఆయన ఒక సినిమా హిట్ అయింది, ఆయనకు ఒక పేరు వచ్చిందంటే ఆ సినిమాలో సెకండ్ లీడ్ కింద ఉన్నప్పుడు డెఫినెట్గా నాకు కూడా రీచ్ అనేది బాగుంటుంది. అండ్ స్టోరీ పరంగా కూడా మా డైరెక్టర్ గారు చాలా 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 బాగా రాశారు ఫస్ట్ నుంచి. అండ్ అంటే వేరే క్యారెక్టర్స్ అన్నీ ఎట్లా అంటే వాళ్ళు ఒక క్యారెక్టర్ రాసుకుని ఐ షుడ్ యాక్ట్. ఇందులో డైరెక్టర్ గారితో నాకు ముందు నుంచి ఉన్న పరిచయం వల్ల నా రియల్ క్యారెక్టర్ అంటే నేను ఎట్లా రఫ్గా ఉంటానో, ఎట్లా ఉంటానో అదే క్యారెక్టర్ డైరెక్ట్ దీంట్లో నాకు దింపేశారు. అండ్ ప్రతి ఒక్క అంటే జనరల్గా డిగ్రీ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు జాబ్స్ కోసం ట్రై చేస్తూ జాబ్స్ రాక, ఇంట్లో ప్రెషరు, బయట ఫ్యామిలీ ప్రెషరు, ఫ్రెండ్స్, రిలేటివ్స్ వీళ్ళందరూ ప్రెషర్ చేస్తుంటే ఎట్లా వాళ్ళ డైరెక్షన్ వాళ్ళు ఏం చూస్ చేసుకుంటారో, రాంగ్ వెళ్తారా రైట్ వెళ్తారా ఆ వేలో అంటే ప్రతి ఒక్క జనరల్ యూత్ కనెక్ట్ అయిపోయే క్యారెక్టర్ నాకు రాశారు డైరెక్టర్ గారు. అండ్ మాకు కామెడీగా మా గురువు గారు వచ్చేసి అలీ గారు. సో బిల్డప్ బాబాయ్ ఆయన పేరు అందులో మూవీలో. సో ఆయన అలీ గారి డైలాగ్స్ కూడా అందులో ఆయన చాలా బాగున్నాయి అసలు. అంటే అలీ గారితో మేము యాక్ట్ చేసేటప్పుడు మాకు చాలా కష్టమయ్యేది. అంటే ఆయన ఒక్క ఎక్స్ప్రెషన్తో మాకే నవ్వు వచ్చేసేది. అంటే మేము ఒక డైలాగ్ చెప్పాలి, ఆయన ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు, కడుపు నొప్పి వచ్చే అంత నవ్వుతాము. అంటే మేము అంత ఎంజాయ్ చేసాం కూడా సెట్లో.
సో మాకే అంటే అక్కడ నిజంగా సీన్ యాక్ట్ చేస్తున్నామని తెలిసిన మాకే అంత నవ్వు వచ్చిందంటే జనాలకి ఇంకా ఇంకా బయట చూసే స్క్రీన్ మీద వాళ్ళకి చూసే ఇంకా వాళ్ళకి ఇంకా బాగుంటుంది. చాలా చాలా కడుపు పని అవుతారు. మ్మ్. సో ఇందులో యాక్షన్, కామెడీ, ఫ్రెండ్షిప్ వాల్యూస్, రిలేషన్షిప్, లవ్, విలనిజము, మ్మ్. చీటింగ్, అన్ని హెల్పింగ్, elements అన్ని అన్ని ఉంటాయి. అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి దీంట్లో. ఆల్రెడీ ఒక మెయిన్ లీడ్గా ఒక క్యారెక్టర్ ఉన్నప్పుడు సో సెకండ్ లీడ్కి కొంచెం ఇంపార్టెన్స్ తగ్గిద్ది, కానీ మీ క్యారెక్టర్కి అంతే ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది వెంకట్ గారి గొప్పతనం అయితే. సో మీ క్యారెక్టర్ని మీరు పోర్ట్రే చేయడానికి అండ్ మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? సో బేసికల్గా ఒకటే లెంత్లో లేకపోతే ఒకటే దాంట్లో ఉన్నప్పుడు 2 ఇది వస్తాయి. ఇందులో నాకు అన్నతో అసలు కంపారిజన్ లేదు. హీల్ బి ఆర్ సేవియర్. ఓకే. మాకు ఒక గైడెన్స్. సో డైరెక్టర్ గారు కూడా ఇందులో డైరెక్టర్ గారు గ్రేట్నెస్ ఏంటంటే ఇందులో నా క్యారెక్టర్ అనేది పక్కకు పెట్టేసేయండి. ఈవెన్ సింగిల్ ఒక డైలాగ్ ఉన్న చిన్న ఆర్టిస్ట్కి కూడా వాళ్ళకి ఒక సెపరేట్ ఎలివేషన్, వాళ్ళకి ఒక గుర్తింపు వస్తుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ వెరీ గుడ్ ఇంపార్టెన్స్. ఇప్పుడు ఇందులో మీరు ఇంతమంది కనిపిస్తున్నారు, సో ఎవరిది మర్చిపోలేరు. అంటే ఒక సినిమా చూసిన తర్వాత వీళ్ళది ఈ క్యారెక్టర్, ఇప్పుడు ఒక పెద్ద సినిమాలు చూసిన తర్వాత కొన్ని నేను చేసిన సినిమాలే నువ్వు ఎక్కడ చేసావని అడగాలి, మళ్ళీ అది మీకు గుర్తు చేస్తే అని గుర్తు రావాలి. కానీ ఇందులో ప్రతి ఒక్క క్యారెక్టర్ని నువ్వు ఈ క్యారెక్టర్ చేసావు కదా అని గుర్తుండిపోతుంది. అంత బాగా రాశారు స్టోరీ డైరెక్టర్ గారు. అండ్ మా ఎడిటర్ గారు దాన్ని ఇంకా బాగా క్రిస్పర్ చేసి ఇంకా బాగా చేశారు. మ్యూజిక్ చాలా బాగా వచ్చింది. సో ఒక మూవీ ముందుకు ఇప్పుడు బయటకు వెళ్ళాలి అంటే ఫస్ట్ మ్యూజిక్. సో మ్యూజిక్లో కూడా మాకు మంచి రికగ్నిషన్ వచ్చింది. సో ఐఎమ్ హ్యాపీ అండ్ లక్కీ. ఈ సినిమా తోటికి నాకు ఇంకొంచెం మంచి పేరు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమాలో కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ తీసుకొని రాశాడు మా డైరెక్టర్ కథ. వెరీ గుడ్ రైటర్. వీళ్ళు చేసే దొంగతనాలు, ఆ దొంగతనాల వల్ల ఎవరికి హామ్ జరగదు. ఓకే. జనరల్లీ దొంగతనాలు అంటే ఏదో ఎవరో ఒకరికి దొంగతనం ఇంట్లో అయ్యని చెప్పం. ఆ దొంగతనాలు ఏంటనేది రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని ఆ దొంగతనాలు అనేది కొత్త పాయింట్. అసలు ఎలా రియల్ ఇన్సిడెంట్స్ అంటే ఏంటి? ఏమైనా మరీ ఫేమస్ అయిన ఇన్సిడెంట్సా? నాకు చెప్పినప్పుడు నేనే షాక్ అయ్యాయి, నిజంగా జరుగుద్దా అని. అంత కొత్తగా అనిపించింది. కొత్తగా చూపించారు. బయటికి జరుగుతాయా అని నేను అడిగాను. సో అలా ఒక 5 యువకుల్ని లైఫ్ని, ఒక డీసీపీ వైఫ్, ఒక బాంబేలో వీళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు, అట్లా కథను తీసుకొని మా ఇద్దరు ఎపిసోడ్ ఇంటర్వెల్ బిఫోర్ వచ్చింది. అదొక హై ఇస్తుంది. సినిమా చూసిన డిస్ట్రిబ్యూటర్లు అందరూ చెప్తున్నారు అది ఒక హై ఇస్తుంది. ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ ఇంకో సర్ప్రైజ్ సినిమాలో. అదేంటంటే హెబ్బా పటేల్ క్యారెక్టర్. ఓకే. ఆమె కూడా చాలా కీలకమైన చాలా పాత్ర. బోల్డ్ గా అనిపిస్తుంది కదా హెబ్బా క్యారెక్టర్. బట్ మీరు క్యాచ్ చేశారు బోల్డ్ గా ఉందని. కొంచెం ఇప్పుడు దాకా ఎవరు అడగలేదు అది. సో ఆమెది కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, వీళ్ళతో పాటు లింకప్ అయ్యి. ఓకే. సో అట్లా బాగా మంచి అన్ని క్యారెక్టర్లకి ఇంపార్టెన్స్ ఉండి అందరూ ఒక మంచి కమర్షియల్ రియల్ ఇన్సిడెంట్స్ కలుపుకొని ఎంటర్టైన్మెంట్తో కలిపి సాంగ్స్, ఫైట్స్ అన్నీ కలిపి ఒక కమర్షియల్ సినిమా అందిస్తున్నారు. మీరు అడిగినట్టు మాకు కాంపిటీషన్ అసలు లేదు. ఎందుకంటే ఈ యూస్ టు బి కరెక్టింగ్ అస్. అంటే ఆయన ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి మాకున్న ఆయన హీ సీన్ ఎవ్రీథింగ్. హిట్ చూశారు, ఎవ్రీథింగ్ హీ సీన్ ఎవ్రీథింగ్. సో ఇది ఇట్లా ఉంటే బాగుంటుంది, ఇట్లా చేయండి, ఇట్లా చేయండి, ఇట్లా చేయండి ఇక్కడ. సో ఆ గైడెన్స్ ఉంది. ఎప్పుడు కాంపిటీషన్ అనేది అసలు లేదు, జీరో. కాంపిటీషన్ కాదు అంటే అంతే స్కోప్ అనేది స్క్రీన్ మీద మనకి ఉండాలి కదా. సినిమా అనేది విజువల్ మీడియం. ఇప్పుడు నేను రీసెంట్గా కళ్యాణంతో ఓజీ సినిమా చేశాను. ఒక్క స్టార్టింగ్ సీనే నేను చేసింది. ఫైనల్ వర్జన్లో ఉంది అది ఒక సీనే. బట్ అందరికీ మీరు చాలా బాగా చేశారు, చాలా బాగుందని గుర్తుంటుంది. సో మీలో వర్త్ ఉంటే మీకు ఒక 40-30 సీన్లు అక్కర్లా. మీకు ఒక్క సీన్ ఉన్నా సరే మీరు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సినిమా. నువ్వు టాలెంటెడ్ అయితే నీకు ఖచ్చితంగా. ఓజీ గురించి తీసుకొచ్చారు కాబట్టి ఓజీతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్, ఆయన సెట్స్ లో ఉన్నప్పుడు ఎలా అనిపించింది? కళ్యాణ్ ఆ టైంలో ఫుల్ ఆయన ఎలక్షన్ టైంలో కదా అది. సో హీ వాజ్ వెరీ బిజీ. ఆయన షార్ట్కి వచ్చేవాళ్ళు, మళ్ళీ అందరూ వెయిట్ చేస్తుండేవాళ్ళు అక్కడ యూనిట్లో అందరూ, అంటే పార్టీ వాళ్ళు వచ్చి. సో షార్ట్ చేసేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. ఆయన మాతో కూర్చొని అంత రిలాక్స్గా మాట్లాడే టైం లేదు ఆయనకి. ఎలక్షన్స్ అంటే మామూలు విషయం కాదు కదా. అండ్ ఎలక్షన్ అయిన తర్వాత కొంత పాటు షూట్ చేసాం. అప్పుడు మళ్ళీ ఆయన డెప్యూటీ సీఎం అయిపోయారు. ఇంకా రెస్పాన్సిబిలిటీస్. బట్ బాంబేలో అంటే సినిమాలో
ఫస్ట్ వర్జన్లో ఉన్నట్టుంది, కాలర్ పట్టుకొని సీన్ ఉన్నాయి. సో ఆ సీన్ అప్పుడు కొంచెం బాంబేలో షూటింగ్ చేసినప్పుడు కొంచెం రిలాక్స్డ్గా ఉన్నారు. ఓకే. సో మావాడు ఏంటంటే కళ్యాణ్ అన్ని బాంబేలో షార్ట్స్ ఉంటాయి ఓజీలో, ఆ లొకేషన్లో మేము హరుడు సినిమా కూడా షూట్ చేసాం. సో కొత్త డైరెక్టర్గా ఈజ్ వెరీ ఎక్సైటెడ్, అని ఇక్కడ ఓజీ చేశారు కదా, ఓజీ చేశారు కదా. సో ఆ లొకేషన్స్ లో ఇక్కడ అంటే గేట్ వే ఆఫ్ ఇండియా ఎన్ని ప్రైమ్ లొకేషన్స్ కదా. అవును. మేము not- BHL లో చేసేవాళ్ళం. సో అంటే ఒక తెలుగు సినిమా, మా మీడియం సైజ్ సినిమాకి బాంబేలో వెళ్ళి సాంగ్ చేయటం, షూట్ చేయటం, అట్లాగే గోవాలో షూట్ చేయటం అనేది ఫైనల్ అవుట్పుట్ బాగా రావాలని మేమందరం భుజం మీద వేసుకున్న సినిమాని. మామూలుగా. ఫస్ట్ డే 1 వచ్చారు ఓకే. బీచ్ దగ్గర పాపం చాలా ఇబ్బంది పడ్డారు, బట్ సపోర్ట్ చేశారు. ఎంతో కష్టంతో అంతకంటే ఇష్టంతో తీసుకొస్తున్న సినిమా ఇది. Yes. ఎస్. కళ్యాణ్ గారిని ఎప్పుడైనా కలవడం, దగ్గరగా మాట్లాడడం ఓజీలో ఓజీ నాకు అన్నయ్య, నాకు 20 years బ్యాక్ నుంచి తెలుసు కదా ఆయన. అన్నయ్య సినిమా అప్పటి నుంచి పరిచయం ఉంది. చిరంజీవి గారి ఇంటికి వెళ్ళినప్పుడు కళ్యాణ్ అన్న, అప్పుడు కళ్యాణ్ గారికి ఇప్పుడు కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఆయన అప్పటికి ఇప్పటికి సేమ్ అనుకుంటా, ఆయన ఎక్కువ మాట్లాడరు. ఇప్పుడు అన్నయ్య అనుకోండి చిరంజీవి గారు వెరీ జోవియల్గా ఆయన అందరితో బాగుంటారు. కళ్యాణ్ అన్న అంత మాట్లాడరు, ఆయన కొంచెం రిజర్వ్. సో అప్పుడు అట్లాగే ఉండేవారు, ఇప్పుడు అట్లాగే ఉన్నారు. బట్ ఈజ్ అ వెరీ గ్రేట్ లీడర్ అండ్ ఐఎమ్ హిస్ ఫ్యాన్. ఆయన ఫ్యాన్స్ అంటూ ఉండని వారు ఎవరు? అవునండి. ఎస్. మెగాస్టార్ గారితో కూడా వర్క్ చేశారు చిరంజీవి గారికి. కళ్యాణానికి ఐఎమ్ ఏ ఫ్యాన్ యాజ్ అ లీడర్. ఓకే. యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు. ఓకే. చిరంజీవి గారు, నాగార్జున గారు అంటే నాకు చాలా ఇష్టం. ఎస్. రియల్ లైఫ్ జెమ్స్ మీరైతే, రియల్ లైఫ్ జెమ్స్ వాళ్ళు. అవును. సో అన్నయ్య వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అప్పుడు చిరంజీవి గారు ఏమైనా గైడ్ చేసేవాళ్ళ? అసలు ఆయనతో సినిమా చేయటం అంటే ఒక అదృష్టం. సో ఒక ఎక్స్పీరియన్స్ అని కాదు, చాలా ఉన్నాయి అసలు చెప్పాలంటే. నిన్న ఐ థింక్ యూ మిస్డ్ ఇట్, యూ ఆర్ నాట్ దేర్ ఎస్టర్డే. ఇది చెప్పాను, సయ్యారే సయ్యా సాంగ్ షూట్ చేస్తున్నాం మేము ఇక్కడ సారథి స్టూడియోలో అమీర్పేటలో. ఓకే. ఆ గులాలు రంగులు హోలీ టైప్ అట్మాస్ఫియర్ కదా అది సాంగ్లో. సో రంగులు వేసుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళి చేంజ్ చేసుకోవాలి, మళ్ళీ ఫ్రెష్గా రావాలి. సారథి స్టూడియోస్ అప్పుడు పాత స్టూడియో కదా, అప్పుడు రెనోవేషన్ అవ్వలేదు. ఆయనకే ఒక రూమ్ ఏదో ఉంది, ఆ రూమ్లోనే బాత్రూమ్ ఉంది. అప్పుడు వ్యానిటీ వ్యాన్స్, క్యారవాన్లు ఇవన్నీ ఏం లేవు. సో ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన స్నానం చేసి వచ్చి వేడి నీళ్ళు ఆయనకి పెడితే ఆ సగం బకెట్ నాకు ఉంచారు ఆయన మన స్నానం చేయటానికి. యూ డింట్ అండర్స్టాండ్. చిరంజీవి గారు, వీ హ్యాడ్ టు చేంజ్ ద కలర్స్ అండ్ ఆల్, వీ హ్యాడ్ టు గెట్ ఫ్రెష్ అగైన్. సో దే కెప్ట్ హాట్ వాటర్ ఫర్ హిమ్ ఇన్ హిస్ బాత్రూమ్. He took bath with half bucket and he left the other half for me. How sweet. I mean, it's so caring. Because he should treat us like real brothers. ఆయనకి అసలు అవసరం లేదు అసలు, బట్ అవసరం లేదు. ఆలోచించి. అండ్ ఆ తర్వాత అన్నయ్య బాంబే రావటం జరిగింది, మా ఇంటికి వచ్చారు. అంటే ఇదంతా ఆయన పాలిటిక్స్లోకి వెళ్ళక ముందు. మళ్ళీ ఆయన పాలిటిక్స్లో వెళ్ళిన తర్వాత కొంచెం మళ్ళీ ఆయన బిజీ అయిపోయారు. బట్ గారితో 1 second స్క్రీన్ స్పేస్ ఉంటేనే హ్యాపీగా ఉన్నారని కూడా చాలా మంది ఫీల్ అవుతారు. దానికోసం చాలా ట్రై చేస్తుంటారు. కొన్ని వేల మంది అట్లాంటిది తమ్ముడు అయిపోయాడు. ఏమనుకుంటున్నారండి మా తమ్ముడు? ఇప్పుడు ఆయనతోటి ఇప్పుడు ఆయనకి నేను తమ్ముడు అయిపోయాను. నిజంగా అసలు అన్నయ్య సినిమా ఇప్పటికీ చూస్తూనే ఉంటాం. అందులో డైలాగ్స్ కానీ, చిరంజీవి గారు సౌందర్య గారి కాంబినేషన్ కానీ, మెయిన్ గా మీరు రవితేజ గారు. మొన్న మధ్యనే ఎవరో ఇన్స్టాగ్రామ్ లో పంపించారు, నేను రవితేజ పడుకుంటే ఆయన వచ్చి నీళ్లు పోసి లేపుతారు. అవును. అది ఆ డబ్బింగ్ లో ఈ వర్షం ఎక్కడి నుంచి పడుతుంది నేను ఏమో నవ్వుకున్నాను అసలు. అది అప్పుడు క్లిక్ అవ్వాలి, ఎప్పుడు చూసుకొని అరే ఆ ముందు తాగే సీన్ ఉంటుంది. మనం ఏంటి అన్నయ్య సినిమా ప్రమోషన్ చేస్తున్నాం అంటే చెప్పుకుంటే వెళ్తే అన్నయ్య గురించి అసలు ఈజ్ అ వండర్ఫుల్ హీరో, యాక్టర్. సో కమింగ్ బ్యాక్ టు హరుడు సినిమాని మంచి హిట్ చేసి మళ్ళీ వెళ్ళి అన్నయ్యని కలిసి అన్నయ్య మళ్ళీ ఒక మంచి సినిమా చేశాను. ట్రైలర్ ని చిరంజీవి గారు లేదండి, అంటే ఆయన బిజీ ఉంటారు కదా. మళ్ళీ చిరంజీవి గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయనకి తెలుసు అన్ని న్యూస్ వెళ్ళి సినిమా ఆడింది బాగుందంటే ఆయనే ఎదురు నుంచి ఫోన్ చేసి పిలుస్తారు, మంచి సినిమా చేసామంటే కదా అని. సో మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఒక మంచి సినిమా చేసి వెళ్ళాలని వెయిట్ చేస్తున్నాను నేను. ఖచ్చితంగా పిలుస్తారు, ఇప్పుడు వెళ్తారు హరుడుతో. సో చాలా బాగుంది కంటెంట్ కూడా, ట్రైలర్ బాగుంది. మెయిన్ గా మీ డైలాగ్స్, మీ పవర్ఫుల్ అసలు ఆ ఎపీరియన్సే చాలా బాగుంది. ఇదివరకు ఇప్పుడు మేనేజర్స్ అంటే లాస్ట్ 15 years లో మనతో మారిపోయింది కాబట్టి లేయర్స్ వచ్చాయి ఆయన దాకా రీచ్ అవ్వాలని.
అవును. బట్ ఇదివరకు ఆయన షూటింగ్లో ఎక్కడున్నా మేము వెళ్ళిపోయేవాళ్ళం, షూటింగ్లో కూర్చునే వాళ్ళం. ఇప్పుడు అదొకటి. కొంచెం కష్టం. ఠాగూర్ సినిమా షూటింగ్ అప్పుడు మ్మ్. కొడితే కొట్టాలరా సాంగ్ అప్పుడు అంతా నేను షూటింగ్లో ఉన్నా. ఇందిరా షూటింగ్ అప్పుడు వెళ్ళాను నేను. అంటే Okay. ఆ టైంలో వెళ్ళిపోయేవాళ్ళం మేము. ఇప్పుడు ఈ సోషల్ మీడియా రావడం వల్ల కూడా కొంచెం లేయర్స్ లేయర్స్ ఎక్కువ కొంచెం ఎవరు- ఆయన బిజీ, ఇంకా ఫ్యామిలీ టైం అవన్నీ ఉంటాయి కదా. బట్ ఎనీ టైమ్ హీజ్ బెస్ట్ కో యాక్టర్. హీరోయిన్ కంటే బెటర్ ఆయన. అంత మంచి rapport స్పందన ఉంటది. ఉంటుంది అనమాట, అంత Okay. ఎంకరేజ్మెంట్ ఉంటుంది. రామ్ తల్లూరి గారు మీకు ఏమవుతారండి? లైక్ అంటే అనేది మా ఊరు అండి, యాక్చువల్గా పాలరావు అంటారు కదా, ఒక గ్రామం మొత్తం మాదే. ఆ విలేజ్ కాదు కానీ కొత్తగూడ కూడా మీరు ఓకే. ఆ ఊర్లో అన్న ఒకటే కాలనీ మాది, తాలూరులో కాలనీ. రిలేటివ్స్ అలాగే అన్న లాగా అవుతుంది. ఓకే. అన్న సపోర్ట్, నాకు సాంగ్ కూడా అన్న లాంచ్ చేశాడు, అన్న ప్రొడక్షన్ వర్క్ చేశాడు, లాంచ్ చేశారు. నాకు అన్న ప్రొడక్షన్ వర్క్ చేశాడు నేను. అన్న బ్యాకప్ ఉంటారు నాకు. బట్ 8th నుంచి 15th కి షిఫ్ట్ అవడానికి రీజన్ ఏంటి? అంటే చాలా సినిమాలు రిలీజ్లు అవన్నీ ఉన్నాయి అన్నమాట. అదొకటి. థియేటర్స్ ఇప్పుడు అంటే డిస్ట్రిబ్యూటర్స్ కి థియేటర్స్ కి ఈ మధ్యలో percentage issue వల్ల. పర్సెంటేజ్ ఇష్యూ అవుతుంది కదా. అండ్ సినిమా చూసిన తర్వాత వాళ్ళే సజెస్ట్ చేశారు, కొంచెం పబ్లిసిటీ చేసుకుంటే బాగుంటుంది, కొంచెం టైం తీసుకోండి, నెక్స్ట్ వీక్ షిఫ్ట్ వాళ్ళు సజెషన్ చేయడం వల్ల మేము అది షిఫ్ట్ చేస్తాం. మంచి హాలిడే సీజన్ కూడా, సో అన్ని కలిసి వస్తాయి హరుడుకి. థ్యాంక్ యూ. నటాషా, యువర్ ఎక్స్పీరియన్స్ విత్ ద హరుడు? My experience was very good because I worked with the sweetest people on sets, with the sweet director and with very talented actor Venkat. He was always very bubbly on set, the director. Otherwise, you'll see that most of them are like most of the directors, they're little cranky, and that happens. Okay, when you're shooting continuously, of course you're going to get mad. Stressed. Yeah, you get a lot of stress because director, they have so much of pressure, right? They have to complete the movie on time. He was very chill. గోవాను ఆ టైప్ ఆఫ్ ప్రెషర్ Very అసలు chill. हाँ जाओ change करके आओ. हाँ ये बढ़िया लग रहा है. हाँ ये अच्छा. He was very chill on set. వెరీ కూల్ అండ్ Yeah, very cool and composed. And if I have to talk about him, he's the sweetest person. Like he'll motivate you. బికాస్ ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ మా ఇద్దరి మధ్యన లవ్ సాంగ్ అది, ఫస్ట్ టైం మీటింగ్. సో షీ సచ్ ఎ ప్రొఫెషనల్ యాక్టర్ దట్ యునో ఆ బాండింగ్ అనేది స్క్రీన్ మీద ఇమీడియట్లీ కనపడుతుంది. ఇందాకే ఫుల్ సాంగ్ మొత్తం చూసింది. Yeah, it's beautiful. You're happy? I'm very happy. Yeah. Satisfied? Yeah. ఫర్ వెంకట్ దేర్ ఆర్ సో మెనీ హ్యూజ్ నెంబర్ ఆఫ్ లేడీ ఫ్యాన్స్, ఎస్పెషల్లీ యాజ్ ఎ లవర్ బాయ్, బట్ Okay. నౌ హీ ఈస్ యాజ్ ఎ మాస్ హీరో. Yeah. సో డూ యూ నో ఎనీ థింగ్ ఫ్రమ్ వెంకట్, ఎనీ వన్ థింగ్ టు లెర్న్ ఫ్రమ్ వెంకట్, బికాస్ హీ ఈజ్ ఎ సీనియర్ ఆర్టిస్ట్, నో? One thing that I can learn from him is that how to be calm and composed. Like the way he'll answer, no, it's very nice. Like even if you'll ask him something that he might get awkward to answer, but somehow he'll manage and he'll answer you in such a way that other person will think, "Arey wah, kya achhe se manage kiya." So I think that is one quality that I can. I mean, there are more qualities, but since I have to choose one, so I'll choose this one. మీరు లవ్ సాంగ్ చూస్తే అంటే మేము అప్పుడే పరిచయం, నాట్ ఈవెన్ ఫ్రెండ్స్ ఆల్సో, బట్ స్క్రీన్ మీద బాండింగ్ భలే ఉంది. అంటే పేరు చాలా బాగుందని చూసిన వాళ్ళందరూ అంటున్నారు. ఎస్, హోప్. సో ప్రొఫెషనలీ ఒక అది ఎప్పుడు చేయగలం అంటే అంటే ఫస్ట్ మూవీ లాగా కాదు, అది కూడా తెలుగు కొత్త కాబట్టి అయినా అలా అనిపించదు. ఎస్ బికాజ్ వర్క్ మీద బాగా ఇంట్రెస్ట్. ఓకే. సో మన తెలుగు ప్రొడ్యూసర్లకి అందరికీ ఒక మంచి హీరోయిన్ దొరికిందని, అండ్ షీఈ్ మిస్సింగ్ డే ఆల్సో. ఎస్, అండ్ మేము అఫ్ కోర్స్ మీరు ఎన్ని మాస్ క్యారెక్టర్స్ చేసినా లవర్ బాయ్ని మిస్ అవుతూనే ఉంటాము, బట్ లవర్ బాయ్ని మాస్ హీరోగా ట్రాన్స్ఫార్మ్ చేసేసారు కాబట్టి పూర్తిగా. సో ఈ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా ఒక డైలాగ్ అయితే చాలా బాగుంది ట్రైలర్లో, అది మా ఆడియన్స్ కోసం ఒక డైలాగ్. ఈ యూనిఫామ్లో అది బాగా కూడా ఇలాగే బ్యూటిఫుల్ డైలాగ్ ఒక్కసారి డైలాగ్ అదే. బ్యూటిఫుల్. పొగరనేది యూనిఫామ్ లో ఉండదురా బ్లడీ ఫూల్, అది వేసుకునేవాడి గుండె ధైర్యంలో ఉంటది. ఇలాంటి డైలాగ్స్ ఇంకా ఎన్ని దాచిపెట్టారు? చాలా ఉన్నాయి, అన్ని బాలయ్య బాబు ఇంకా dialogue. మంచి ట్రైలర్ ఉంటది. అన్న డైలాగులతోటి లవర్ బాయ్ కాస్త పవర్ బాయ్ అయిపోయాడు. ఇంకో డైలాగ్ కూడా ఉంటుంది లాస్ట్ లో, డాన్స్ లో కనబడితే పైన పెంచి లెక్కితే సాలే అంటాడు. అది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. అన్ని డైలాగులు కాదు, టికెట్ కొనుక్కొని చూడండి. ఎస్, ఓకే, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. Thank సో you so ఇప్పటి వరకు much. రిలీజ్ అయిన కంటెంట్ చాలా బాగుంది, అండ్ ఖచ్చితంగా చిరంజీవి గారు పిలుస్తారు మిమ్మల్ని, అప్రిషియేట్ చేస్తారు హరుడుతో. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి.
ఎస్ చూసారు కదా. ఆయన బాలయ్య గారు మిమ్మల్ని బాలయ్యబాబు గారు పిలుస్తారు. మీరు సినిమా కూడా చేస్తారు. ఆల్ ది బెస్ట్ అండి. సో చూసారు కదా, హరుడు మే 15న థియేటర్స్లో రాబోతుంది. ఖచ్చితంగా మంచిగా థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయవలసిన సినిమా. చాలా అన్ని ఎలిమెంట్స్ కూడా ఇందులో ఉన్నాయి. లవ్ ఉంది, రిలేషన్షిప్ ఉంది, అండ్ అలాగే మంచి పవర్ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి. అన్నిటికీ మించి మంచి కంటెంట్ ఉంది. సో అస్సలు మిస్ అవ్వకండి. సో మే 15th సీ యూ ఇన్ థియేటర్స్. సో ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.